వెల్కమ్ బ్యాక్. బీహార్లోని మహాగఠబంధన్లో తాజాగా మరో 2 పార్టీలు చేరాయి. ఇందులో ఒకటి హేమంత్ సోరెన్కు చెందిన జార్ఖండ్ ముక్తి మోర్చా కాగా ఇక రెండోది పశుపతి పరాస్కు చెందినటువంటి లోక్ జనశక్తి పార్టీ. దీంతో మహాగఠబంధన్లో ఉన్నటువంటి మొత్తం పార్టీల సంఖ్య 8కి చేరింది. ఈ నేపథ్యంలో ఈ రాజకీయ పార్టీలన్నిటికీ సీట్ల సర్దుబాటు చేయడం విపక్ష కూటమికి ఒక సవాల్గా మారింది. బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్నాయి. ఈ ఏడాది నవంబర్లో ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. ఇప్పటికే బీహార్లో రాజకీయాలు వేడెక్కాయి. ఓట్ల చోరీ అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల బీహార్లో 16 రోజుల పాటు ఓటర్ అధికార్ యాత్ర చేపట్టారు. దీంతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఇదిలా ఉంటే రాష్ట్రీయ జనతాదళ్ కాంగ్రెస్ నాయకత్వంలోని మహాగఠబంధన్ కూటమిలోకి ఇటీవల 2 రాజకీయ పార్టీలు చేరాయి. ఇందులో ఒకటి హేమంత్ సోరెన్కు చెందిన జార్ఖండ్ ముక్తి మోర్చా కాగా మరొకటి పశుపతి పరాస్కు చెందిన లోక్ జనశక్తి పార్టీ. వీటి చేరికతో మహాగఠబంధన్లోని మొత్తం రాజకీయ పార్టీల సంఖ్య 8కి చేరింది. కొత్తగా మరో 2 రాజకీయ పార్టీలు తమ కూటమిలోకి ఎంట్రీ ఇవ్వడంపై మహాగఠబంధన్ నేతలు సంతోషం వ్యక్తం చేశారు. బీహార్లో విపక్ష కూటమి బలపడుతోందని చెప్పడానికి ఇవి సంకేతాలని రాష్ట్రీయ జనతాదళ అగ్రనేత తేజస్వి యాదవ్ పేర్కొన్నారు. ఇంతవరకు ఓకే. అయితే బీహార్లో మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు కేవలం 243 కాగా ఈ 243 సీట్లను విపక్ష కూటమిలోని మొత్తం 8 రాజకీయ పార్టీలకు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. అయితే ఇది అనుకున్నంత సులువు కాదు. సహజంగా రాజకీయ పార్టీలు ఎక్కువగా సీట్లు అడుగుతుంటాయి. అయితే ప్రాక్టికల్ గా అది అసాధ్యం. మహాగఠబంధన్లోని 8 రాజకీయ పార్టీలకు వాటి బలాన్ని బట్టి సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. దీంతో ఆయా పార్టీలు అడిగినన్ని సీట్లు కేటాయించడం సాధ్యం కాకపోవచ్చు. ఈ నేపథ్యంలో విపక్ష కూటమిలోని ఏ పార్టీకి ఎన్ని సీట్లు కేటాయిస్తారనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. కాగా జేఎంఎం పార్టీ జార్ఖండ్లో అధికారంలో ఉంది. అంతేకాదు జార్ఖండ్లో హేమంత్ సోరెన్ సర్కార్లో కాంగ్రెస్ పార్టీ కూడా భాగస్వామ్య పక్షంగా ఉంది. ఈ నేపథ్యంలో జేఎంఎంకు అడిగినన్ని సీట్లు కేటాయించడం మహాగఠబంధన్కు తప్పనిసరి అయ్యేలా ఉంది. అయితే జార్ఖండ్ సరిహద్దులకు సమీపాన గల బంకా, ముంగర్, బగల్పూర్ వంటి సీట్లు తమ కేటాయించాలని ఇప్పటికే జేఎంఎం పట్టుబడుతున్నట్టు సమాచారం. అలాగే పశుపతి పరాస్ను అర్థం పెట్టుకుని పాశ్వన్ కుటుంబానికి పడే ఓట్లు చీల్చివేయాలని విపక్ష కూటమి భావిస్తోంది. ఈ నేపథ్యంలో పశుపతి పరాస్ నాయకత్వంలోని లోక్ జనశక్తి పార్టీకి ఎన్ని సీట్లు కేటాయించాలనే విషయమై మహాగఠబంధన్ నేతలు మల్ల గుల్లాలు పడుతున్నాయి. కాగా ముఖేష్ సాహ్ని నాయకత్వంలోని వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ కూడా మహాగఠబంధన్లో ఉంది. అయితే తమకు 50 సీట్లు కేటాయించాలని ముఖేష్ సాహ్ని పట్టుబడుతున్నట్టు సమాచారం. అయితే వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ అన్ని సీట్లు కేటాయించే పరిస్థితి విపక్ష కూటమిలో లేదంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఈ విషయంలో ముఖేష్ సాహ్నిని విపక్ష కూటమి నేతలు బుజ్జగించక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే 2020లో బీహార్ ఎన్నికల్లో ఆర్జేడీ 140 సీట్లలో పోటీ చేసి 75 సీట్లు విజయం సాధించింది. కాగా కాంగ్రెస్ 70 సీట్లలో పోటీ చేసి 19 సీట్లు గెలుపొందింది. అయితే సిపిఐ-ఎంఎల్ 19 సీట్లలో పోటీ చేసి 12 సీట్లలో గెలుపొందింది. కాగా సిపిఎం 4 సీట్లలో పోటీ చేసి 2 చోట్ల జయకేతనం ఎగురవేసింది. అలాగే సిపిఐ 6 సీట్లలో పోటీ చేసి 2 సీట్లలో విజయం సాధించింది. ఇదిలా ఉంటే బీహార్లో కొనసాగుతున్న ప్రత్యేక ముమ్మర సవరణలో ఓటర్ గుర్తింపును నిర్ధారించే పత్రాల్లో ఆధార్ను తప్పనిసరిగా చేర్చాలని ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు తాజాగా ఆదేశించింది. కాగా ఓటర్గా నమోదు కోసం ఇప్పటికే బీహార్ ప్రజలకు 11 నిర్ణీత పత్రాలను ఎన్నికల సంఘం నిర్దేశించింది. అయితే సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో సదరు జాబితాలో 12వ పత్రంగా ఆధార్ చేరనుంది. అర్హులైన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే సదరు పత్రాల మాదిరిగానే సదరు ఆధార్ కార్డు అసలైనదో నకిలీదో పరిశీలించి ఎన్నికల సంఘం నిర్ధారించుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది.
మొత్తానికి మిత్రపక్షాల సీట్ల కేటాయింపు బీహార్లోని మహాగఠబంధన్కు తలనొప్పి తెచ్చిపెట్టింది.